పశ్చిమాసియా రణంలో అస్సలు టార్గెట్ ఆయనే. అమెరికా ఇజ్రాయెల్ గురిపెట్టింది ఆయన మీదే. ఆయన పేరే ఆయతుల్లా ఖమేనీ, ఇరాన్ సుప్రీం లీడర్. ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య 12 రోజుల పాటు భీకర యుద్ధం జరిగి చివరకు మంటలు ఆరిపోయి కాల్పుల విరమణ క్రమంగా అమల్లోకి వచ్చింది. ఈ నెల 12 రోజుల్లో ఇరాన్లోని అణ్వస్త్ర కేంద్రాలు ధ్వంసమైనట్లు శాటిలైట్ చిత్రాలు చెప్పాయి. ఈ దాడులన్నీ ఒకెత్తు, ఇజ్రాయెల్ అసలు గురి మాత్రం ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మీదే. ఇజ్రాయెల్ రక్షణ మంత్రి కార్టేజ్ కూడా ఇదే ఇప్పుడు చెప్పారు. ఇరాన్పై దాడుల ఉద్దేశాన్ని బయటపెట్టింది ఇజ్రాయెల్. ఖమేనీని అంతం చేయడమే తమ టార్గెట్ అని రక్షణ మంత్రి కార్టేజ్ చెప్పారు. కానీ ఆ అవకాశం తమకు దక్కలేదన్నారు. ఖమేనీని చంపడానికి అమెరికా అనుమతి అక్కర్లేదని చెప్పారు ఆయన. తన ప్రాణానికి ముప్పు ఉందని ఖమేనీకి కూడా తెలుసన్నారు. అందుకే సుప్రీం లీడర్ బంకర్లోకి వెళ్లారని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి అన్నారు. ఖమేనీ బంకర్లో దాక్కున్నారని అందరికీ తెలుసు. కానీ ఏ బంకర్లో దాక్కున్నారో ఇజ్రాయెల్కు అమెరికాకు తెలియదు. ఖమేనీ ఎక్కడున్నారో తమకు తెలుసని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అన్నారు. కానీ సుప్రీం లీడర్ను చంపడం తమ ఉద్దేశం కాదన్నారు. ట్రంప్ చెబుతున్నదే నిజమైతే ఈ పాటికి ఖమేనీని ఇజ్రాయెల్ అంతం చేసి ఉండేది. అయితే ఖమేనీ మాత్రం ఇంకా బయటకు రాలేదు. కానీ అమెరికాకు మాత్రం వార్నింగ్లు ఇస్తున్నారు.